రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసు క్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, మీ వాక్యము ధ్యానించు ఉండగా మను ఆత్మ నేత్రములు తెరవండి. ఈ రాత్రి మీరే మా అందరితో మాట్లాడమని, మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశము ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనము చదివిన లూకా సువార్త మొదటి అధ్యాయము 31 నుంచి 35 వచనాల వాక్య భాగంలో 33వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగమును ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆమేన్. అంతము లేని రాజ్యం. ఏ రాజ్యం అండి? అంతము లేని రాజ్యం. కొన్ని రాజ్యాలు ఉంటాయి, కొంతకాలమే ఉంటాయి. ఎలక్షన్లు అవుతాయి, 5 సంవత్సరాల తర్వాత నేను కూర్చుంటా అన్నా కూడా ఆ కుర్చీలో కూర్చొనియకుండా ఎన్నికలు వస్తాయి. ఎన్నికలలో నెగ్గావా, మళ్ళా ఆ కుర్చీలో నువ్వే కూర్చుంటావు. ఎన్నికలలో నెగ్గలేదా, మరి ఒకరెవరో ఆ కుర్చీని బదిలీ చేస్తారు. అది అశాశ్వతమైన రాజ్యము, 5 ఏళ్ల రాజ్యము. కొన్ని రాజ్యాలు ఉంటాయి చరిత్రలో 100 సంవత్సరాలు పాలించినట్టుగా చరిత్ర చెప్తా ఉంటది. 100 సంవత్సరాల తర్వాత ఏదో ఒక యుద్ధములో ఆ రాజ్యము ఓడిపోతుంది, ఆ రాజు మరణిస్తాడు, ఆ రాజ్యము చరిత్ర పుటల్లో నుంచే చెరిగిపోతుంది. చివరికి ఆ రాజును గురించి, ఆ రాజ్యమును గురించి రాబో తరాలు కూడా మాట్లాడుకోరు. అంతరించిపోయే రాజ్యములు ఈ లోకములో అనేకములు కలవు. నరుడు అనువాడు భూమి మీద పుట్టినది మొదలుకొని నేటి వరకు అనేక సంవత్సరాలు, అనేక యుగాలు, అనేక తరాల్లో ఎన్నెన్నో రాజ్యాలు స్థాపించబడ్డాయి, ఎన్నెన్నో రాజ్యాలు అంతరించిపోయాయి. ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు వెలిశారు, వారందరూ కూడా నిద్రించారు. ఎంతో మంది గొప్ప గొప్ప ప్రముఖులు వెలిశారు, వారందరూ కూడా నిద్రించారు. కానీ ఇక్కడ మరియమ్మకు దేవదూత కలిసి ఒక జరగబోయే అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నట్టుగా ఈ 31వ వచనంలో మనం గమనించవచ్చు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. హల్లెలూయా. అంతము లేని రాజ్యము, అంతము లేని సింహాసనము, దావీదు సింహాసనము. ఆమేన్. తరతరములకును నా కృప నిన్ను విడిచి పోదు. దేవుడు వాగ్దానము చేశాడు దావీదుతో. దావీదు సంతానమంది యెషై మొద్దు చిగురించినట్లుగా దావీదు వంశమంది ధన్యుడు జన్మించాడు. ఆ ధన్యుడే ప్రభువైన యేసు క్రీస్తు. ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టు ఏ క్రిస్మస్. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. కాబట్టి ఆ ధన్యుని గురించిన వాగ్దానమే, ఆయన యాకోబు వంశస్థులని యుగ యుగములను ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆమేన్. అంతము లేని రాజ్యము ప్రియులారా, ఆ రాజ్యం అంతరించదు, దానికి ముగింపు లేదు. అల్ఫా ఆయనే, ఓమేగా ఆయనే. అంటే ఆది ఆయనే, అంతము ఆయనే. ఆయన క్లోజ్ చేయాలనుకుంటే ఆ రాజ్యం క్లోజ్ అవడమే తప్ప ఆయన క్లోజ్ చేయకుండా ఎవడును కూడా ఆ రాజ్యమును అంతము చేయలేడు. పరలోక రాజ్యము సమీపించబడి ఉన్నది, మారు మనస్సు పొందండి.
ఆ రాజ్యం ఏ రాజ్యం అండి? పరలోక రాజ్యము. ఏ రాజ్యము? అంతరించని రాజ్యము. ఏ రాజ్యము? ఈ భూమే ఒక దినమున అంతరించుతుంది. భూమి ఆకాశం అంతరించిపోవును, కొత్త భూమి కొత్త ఆకాశము సృజించబడను. కానీ అంతము లేని ఒక రాజ్యము గురించి ఈరోజు బైబిల్ చెప్తూ ఉన్నది. అంతము లేని ఆ రాజ్యమును ఏలువాడే ఆ ప్రభువైన యేసు క్రీస్తు. హల్లెలూయా! ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన ఎవరండి? సైన్యములకు అధిపతి. సైన్యములు ఆయన దగ్గర ఉన్నాయి, సర్వ సైన్యములు ఆయన దగ్గర ఉన్నాయి, దేవదూతలు ఆయన దగ్గర ఉన్నారు. ఆకాశ మండలముల మీద ఆయన ఆసీనుడై ఉన్న దేవుడు. నిన్ను నన్ను సృజించిన దేవుడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అట్టి సృష్టికర్త అయిన దేవుడు. నీవు ఆరాధించు దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. నీవు ఆరాధించు దేవుడు నిన్ను నన్ను రక్షించిన దేవుడు. నీవు ఆరాధించు దేవుడు మనకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలు దేవుడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. కాబట్టి అంతము లేని రాజ్యమును గురించి బైబిల్ ఈ దినాన మనకు ప్రకటిస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, దూత ప్రకటిస్తూ ఉన్నది కదా. ఈ వాక్యాన్ని ఎవరు చెప్పారు? 33వ వచనాన్ని ఎవరు చెప్పారు? మరియతో దూత చెబుతూ ఉన్నది. అంతము లేని రాజ్యమును గురించి ఎవరు ప్రకటించారట? గాబ్రియేలును దేవదూత ప్రకటిస్తూ ఉన్నది. దానియేలు భక్తుడు కూడా అంతము లేని రాజ్యమును గురించి ప్రకటించాడు. దానియేలు గ్రంథమును 2వ అధ్యాయము 44వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవనికి చెందదు. హల్లెలూయా! యేసుకే మహిమ కలుగును గాక. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, ఆ రాజ్యము దాని పొందిన వారికే తప్ప మరెవరికి చెందదు. అంతరించిపోయే నశించిపోయే కొద్ది కాలం ఉండే ఈ రాజ్యములోనే తిందాము తాగుతాము స్థిరపడదాము అని అనుకుంటున్నావా? లేక అంతరించిపోని నిత్యము నిలిచిపోయే నిత్య రాజ్యములో నిత్య వారసులుగా జీవించదామని కోరుకుంటున్నావా? ఎలా ఉండాలనుకుంటున్నారు? కొన్ని రోజులు బతికి చచ్చిపోతే జాలే, ఇక మన బతుకులు ఇంతేలే అని అంతరించిపోయే వాళ్ళుగా నీ ఆలోచన ఉందా? లేకపోతే నిత్యము నిలిచి నిత్యము స్థిరపడి అంతం లేని దాంట్లో నేను స్థిరపడాలని నువ్వు కోరుకుంటున్నావా? రెండే విషయాలు మన ముందున్నాయి, రెండే దారులు. వద్దులే, ఉన్నంత కాలం మంచిగా తిందాం తాగుదాం, ఉన్నదేదో బతుకుదాం, మన బతుకులు ఇంతేలే అనుకుంటేనా ఏ రక్షణ అక్కర్లేదు. ఏదో రకంగా కొంతకాలానికి పోతాం, మన వయసు అయిపోద్ది, వృద్ధులం అయిపోతాం, పోతాం, నశించిపోతాం. కానీ ఏ ఒక్కడు నశించిన ఇచ్చయించని దేవుడు నీకోసం ఒక నిత్య రాజ్యాన్ని స్థాపించాడు. అక్కడ దేవుడును ప్రజలను కలిసి జీవించబోతూ ఉన్నారు. అట్టి నిత్య రాజ్యంలోకి నీవు రావాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను తన పోలికగా తన స్వరూపమందు నిన్ను సృజించుకున్నాడు. నేను సృజించుకున్న దేవుడు నా కుమారుడు నా కుమార్తె ఈ లోకములో నశించిపోకూడదు, నిత్యత్వములో నాతో పాటు నిత్య రాజ్యంలో ప్రవేశించాలని ఆయన నీకోసం ఈ లోకంలోకి వచ్చాడు. నీకోసం తన రక్తం కార్చాడు, నీకోసం ఆయన సిలువ వేయబడ్డాడు, నీకోసం ఆయన చనిపోయాడు, నీకోసమే ఆయన తిరిగి లేచాడు, నీకోసమే పరలోకమునకు ఆయన ఆరోహణుడయ్యాడు. వెళ్ళే ముందు ఏమన్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, నీవును నేనును మనందరము కలిసి నివసించుటకు సమృద్ధి అయిన నివాస స్థలములు కలవు. లేని ఎడలా నేను మీ కొరకు స్థలము సిద్ధపరచవెలుచు ఉన్నాను. మీరును నేనును తిరిగి జీవింపజేసే ఒక కాలము రాబోతూ ఉన్నది. నేను మరలా వచ్చి ఏం చేస్తాడట?
మిమ్ములందరినీ నేను ఆ నిత్య రాజ్యంలోనికి తీసుకుని పోతును. అంతము లేని రాజ్యమే ఆ నిత్య రాజ్యము. హల్లెలూయా! యేసుకే మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దానియేలు భక్తుడు ఆ అంతము లేని రాజ్యం గురించే ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఆ అంతము లేని రాజ్యములోకి మాత్రం ఎవరు పోతారట? దానిని పొందిన వారికి మాత్రమే అది సాధ్యం. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగ యుగముల వరకు నిలుచును. హల్లెలూయా! యుగ యుగములు నిలిచే రాజ్యము ఆ నిత్య రాజ్యము. ఆమేన్. 7వ అధ్యాయం 18వ వచనంలో కూడా అంటాడు కదా, అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు. ఆ రాజ్యములో అధికారులుగా కూడా ఎవరుంటారట? పరిశుద్ధులే ఉంటారు. దేవుని నమ్మని వారు, పాపులు అక్కడికి రావడానికి అవకాశం లేదు. మరి పాపము లేని వాడెవడు? బైబిల్ అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా. మరి ఎవడు పోగలడు? ఎవడైతే పరిశుద్ధముగా మారుతాడు. ఎవరు మారుతారు? యేసు క్రీస్తును అంగీకరించి తమ పాపములు ఒప్పుకొని ఎవరైతే యేసు క్రీస్తు ఆయనే మార్గము, సత్యము, జీవముని నమ్ముతారో అట్టివాడు నశింపక నిత్య జీవమును పొందుకును. ఆమేన్. ఎవడు నీతిమంతులు లేదన్న బైబిలే యేసు రక్తములో కడగబడ్డ మీరు నీతిమంతులు అని చెప్తూ ఉన్నది. అందుకే దానియేలు అన్న ఆ రాజ్యంలోకి ఎవరు వెళ్ళగలరు అనంటే పరిశుద్ధులు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. వారు యుగ యుగములు యుగాంతముల వరకు కూడా రాజ్యమేలుదురు. ఆమేన్. అలాంటి గొప్ప రాజ్యాన్ని దేవుడు స్థాపించాడు. ప్రియులారా, అశాశ్వతమైన రాజ్యము కాదు. ఈ లోకంలో బతికే కొన్ని చిన్న చిన్న వాటి కోసం సంతృప్తి చెంది నిత్య రాజ్యాన్ని మీరు మిస్ కావద్దు. నిత్య రాజ్యాన్ని పోగొట్టుకోకూడదు. చిన్న చిన్న సంతోషాలకే అబ్బా ఎక్కడ లేని ఆనందాన్ని పొందుకుంటా ఉంటావు. మరి నిత్యత్వములో నీకు ఎంత ఉన్నతమైన స్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడండి. ఎన్నిక లేని ప్రజగా కాదు, దేవుడు ఎన్నుకున్నా ప్రజగా నిన్ను నిలబెడుతూ ఉన్నాడు. అవునా? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిచిన వాడి ఏం ప్రకటించడానికి? గుణాతి క్షయములను ప్రకటించుట కోసం మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా! ఆ నిత్య రాజ్యములో ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి ఉన్నతమైన స్థితిని దేవుడు ఇయ్యాలని ఆశపడితే లోక సంబంధమైన చిన్న చిన్న వాటి కోసం నువ్వు ఆలోచన చేసి ఉన్నతమైన దేవుని విడిచిపెడుతున్నారు. ఏముంది, యేసు ప్రభు దగ్గరికి పోతే ఏముంది, అన్ని మానేయాలటగా. తాగుడు మానేయాలట, అబద్ధాలు మానేయాలట, మోసాలు మానేయాలట, బూతులు మానేయాలట, సినిమాలు మానేయాలట, అల్లరితో కూడిన ఆట పాటలన్నీ మానేయాలట, పరిశుద్ధంగా బతకాలట. ఎవడికి కావాలరా ఈ పరిశుద్ధత? పరిశుద్ధంగా బతుకుతే ఏమొస్తుందిరా అని చాలా మంది యేసయ్య దగ్గరికి రావడానికి దూరం అయ్యే ఒకే ఒక కారణాలు ఇవి. లోక సంబంధమైన వాటిని విడువ లేక, లోక సంబంధమైన మీ లోకముతోటే అంతరించు. 5 ఏళ్లకోసారి గవర్నమెంట్ మారినట్టుగా లోక రాజ్యాలన్నీ కూడా కూలిపోతాయి, లోక రాజ్యాలన్నీ కూడా చెదిరిపోతాయి. ఒకప్పుడు మరి దేశమును, ఒకప్పుడు తెలుగు రాష్ట్రమును ఎంతో గౌరవప్రదంగా తెలుగు ప్రజల మనోభావాల్ని నిలబెట్టిన గొప్ప గొప్ప పార్టీలు సైతం ఈ రోజు చరిత్రలో లేకుండా తుడిచివేయబడుతూ ఉన్నాయి. గొప్ప గొప్ప నాయకులు ఈ రోజు ఏమాత్రం యోగ్యత లేకుండా, ఎన్నిక లేకుండా పడిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నారు. చరిత్ర ఎంతో మంది గొప్ప గొప్ప వీరుల్ని మనకిచ్చింది. ఆ వీరుల విగ్రహాలు మాత్రమే ఆ ఊరి మీ మధ్యలో కనపడతాయి, గాని వీరుల చరిత్రలు ఆ ఊరికే తెలవదు. ప్రతి ఊరికో చరిత్ర ఉంటుంది. మీ ఊరికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. మీ ఊర్లో కూడా కొంతమంది వీరులు ఉంటారు. ఈ ఊరు ఇప్పుడు పుట్టిందా?
మన వయసు ఎంత అండి? మా అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతామేమో కదా. ఈ ఊరు ఇప్పుడు పుట్టిందా? ఊరి చరిత్ర అడగండి. మీకు తెలవకపోతే గ్రంథాలయంలోకి పోయి మహబూబాబాద్ యొక్క చరిత్ర చదవండి. అది మహబూబాబాద్ కాకముందు మానుకోట. నిజాములు పాలించక ముందు ఈ ఊరి పేరు మానుకోట. అబ్బో, ఊరంటే ఫీల్ అవుతారేమో. ఈ జిల్లా పేరు మానుకోట. కాకతీయులు పెట్టిన పేరు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన గ్రామం ఇది. ఆ కాకతీయుల సామ్రాజ్యం అప్పుడు ఒక ఉన్నతమైన గ్రామం. ఆ తర్వాత నిజాములు దీన్ని తీసుకొని మహబూబాబాద్గా మార్చి మరి నిజాములు దీన్ని కొంతకాలం పాలించారు. స్వతంత్ర రాజ్యం వచ్చిన తర్వాత ఆడు పిలుచుకునేటోళ్ళు అడు పిలుచుకునేటోళ్ళు, ఇడు పిలుచుకునేటోళ్ళు ఇడు పిలుచుకునేటోళ్ళు. మా చిన్నప్పుడు ఇట్లా నర్సంపేట పోవాలా, మా ఖమ్మం మీద నుంచి నర్సంపేట పోవాలంటే ఈ మహబూబాబాద్ దాటితే తప్ప మరి నర్సంపేట పోవడానికి అవకాశం లేదు. మా అమ్మమ్మ వాళ్ళు నర్సంపేట అవతల ఉండి అది కొన్ని బస్సుల మీద అప్పుడే కొత్తగా బస్సుల మీద పేర్లు మార్చడం మొదలు పెట్టారు. కొన్ని బస్సుల మీద ఏమో మహబూబాబాద్ అని రాసి ఉండేది, కొన్ని బోర్డులేమో మానుకోట అని ఉండేది. ఖమ్మం బస్ స్టాండ్ లో నిలబడి చూస్తున్నాం మేము, చిన్న పిల్లలం, 5-6 తరగతులు చదువుతా ఉన్నాం. అప్పుడప్పుడే స్వతంత్రంగా బస్సులకి ప్రయాణం చేయడం మాకు నేర్పించారు. నేను, మా అక్క, మా చెల్లె ఎవడి బ్యాగ్ వాడేసుకొని ఖమ్మం బస్ స్టాండ్ లో మంచిగా కూర్చొని ఉన్నాం. బస్సు వస్తే ఎక్కుతుందని. కరెక్ట్ గా వాడు 4వ నెంబర్ ప్లాట్ఫామ్ లో కూర్చోరా బస్సు వస్తుంది అన్నాడు. మేము కూర్చొని ఎదురు చూస్తా ఉన్నాం. గంట నుంచి మానుకోట బస్ స్టాండ్ ఉంది. మనకు సంబంధించిన బస్సు కాదు. నర్సంపేట పోవాలంటే ఎట పోవాలా? మహబూబాబాద్ పోయి ఆడికి పోతే నర్సంపేట బస్సులు దొరుకుతాయి. అది లెక్క. మానుకోట అది ఏ ఊరు? మనకు సంబంధం లేని ఊరు. అది ఎడిపోతుందో ఎడు. ఆ బస్సు ఎక్కితే చిన్నపిల్లలంగా, పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పేటోళ్ళు, అరే అది ఇది ఒకటేరా. ఇంటికి ఫోన్ చేసి అమ్మ మానుకోట బస్సా మైబాద్ బస్సా చెప్పడానికి అప్పుడు మొబైల్ ఫోన్ లే. కూర్చొని మంచిగా చూస్తున్నాం. బస్సు నిండింది. మేము వచ్చినప్పుడు ఖాళీగా ఉంది, ఎవ్వడూ లేడు దాంట్లో. ఆడబెట్టి డ్రైవర్ ఛాయ్ తాగడానికి బిస్కెట్ తినడానికి పోయిండు. గంట సేపట్లో బస్సు మొత్తం నిండింది. ఇంకా రాదేరా మన బస్సు, ఇంకా రాదే. ఇంతసేపు అయింది. నేను, మా అక్క, మా చెల్లె ముగ్గురం మాట్లాడుకుంటున్నాం. మూటలు బ్యాగులు వేసుకొని ఎట్టా 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 అంటే అక్కడ ఉన్న కంట్రోలర్ చెప్పారు, ఏమా బాబు మైబాద్ పోతా అన్నారుగా, బస్సు ఎక్కలేదు ఏంది అన్నాడు. ఏదంకుల్, ఏ బస్సు? అరే మానుకోట బస్సురా. ఇప్పుడు ఎక్కుదామంటే సీట్లు లేవాడా. అటో ఇటో తోపుడు బండి లోనకపోయి అగో అట్లుంటది పరిస్థితి. నీ గ్రామ చరిత్రను తెలుసుకోవాలి, నీ ఊరి చరిత్ర నీకు తెలుసుకోవాలి. ఇలాంటి సందర్భమే ఒకసారి మా మేనమామకి అయింది. ఆ రోజు బంగ్లాకి రావాలి అని అంటే అబ్బాయిపాలెం అనే బస్ ఎక్కాలి. అబ్బాయిపాలెం అప్పుడు ఏ బస్సులు కూడా మరిపడి అనే పేరుతో గాని బంగ్లా అనే పేరుతో గాని ఖమ్మం నుంచి వచ్చేవి కాదు. అబ్బాయిపాలెం అని రాసి పెట్టిండాడు ఆ బస్సు మీద. ఆయన అట్టే దొరబాబు హాయి కూర్చొని ఉన్నాడట. ఆయన రాక రాక వస్తా ఉన్నాడు. సంవత్సరం తర్వాత మా ఇంటికి ఏదో అబ్బాయిపాలెం బస్సు అట, మనకేం సంబంధం లేని కూర్చున్నాడు. బస్సు అంతా నిండింది, ఇక గదిలింది, పోతా ఉన్నది. గంట సేపు అయింది. ఎందుకో ఈయన కిటికీ నుంచి ఏమా ఎప్పుడు వస్తుంది బంగ్లా బస్సు అంటే, ఇదే కదా ఊరే ఎక్కురా ఎక్కురా ఎక్కురా. తెలుసుకోవాలి చరిత్ర, మీ పిల్లలకు చెప్పాలి. అరే మన ఊరి పేరు ఇది, మన ఊరికి ఇట్లాంటి పేర్లుండే, మన ఊరికి ఇలాంటి వీరులుండే, మన ఊరిని కాపాడిన వాళ్ళు ఇవి. కాబట్టి ప్రియులారా, ఈ లోకరాజ్యాలు కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత పేర్లు మారుతాయి కదండి, చరిత్రలు మారుతాయి, వీరులు మారుతారు, గొప్ప గొప్ప వాళ్ళంతా అంతరిస్తారు. కానీ బైబిల్ అంటూ ఉంది అంతరించని ఒక రాజ్యం గురించి బైబిల్ చెప్తూ ఉంది. ఎవరు ప్రకటించారు ఆ రాజ్యాన్ని? గాబ్రియేలును దేవదూత ప్రకటించింది. రెండవది ఎవరు ప్రకటించారు? దానియేలు అనే భక్తుడు ప్రకటించాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో నీవు గమనించినట్టయితే, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. హల్లెలూయా. ఎవరిదా సింహాసనము? దావీదు సింహాసనము నిత్యము స్థిరపరచబడుతుంది.
సమూయేలు ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరు ప్రకటిస్తున్నారు? ఆ నిత్య రాజ్యమును గురించి ఎవరు ప్రకటిస్తున్నారు? సమూయేలు అనే ఒక గొప్ప ప్రవక్త ఆ నిత్య రాజ్యమును గురించి ప్రకటించాడు. ప్రియులారా, మీకా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని గమనించినట్లయితే, కుంటివారిని శేషముగాను, దూరములకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. హల్లెలూయా! యేసుకే మహిమ కలుగును గాక. శాశ్వత కాలము ఆ దేవుడే రాజుగా ఉండి పాలించబోయే రాజ్యము. ఆ రాజ్యమును గురించి ఎవరు ప్రకటిస్తున్నారు? ఇక్కడ మీకానే ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నారు. ఎంతో మంది బైబిల్లో ఆ శాశ్వత కాలము గురించి, శాశ్వత రాజ్యం గురించి ప్రకటిస్తున్నారు. ప్రియులారా, అది అబద్ధం కాదు, కట్టుకథ కాదు, ఉట్టి మాటలు కాదు. దేవుడు అన్నది నిజము. ఆయన కుమారుడుగా మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తుగా జన్మించాడన్నది నిజము. ఆయన చనిపోయాడన్నది నిజము. ఆయన తిరిగి లేచాడన్నది నిజము. ఆయన పరలోకమునకు ఆరోహణం అయ్యాడన్నది నిజము. ఆయన పరలోకమునకు వెళ్ళి నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తానన్నది నిజము. ఆదరణకర్త నేను, నీకు నాకు మనందరికీ తోడుగా ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ అయిన దేవుడు. ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. ఇమ్మానుయేలు అనగా నేను నీకు తోడై ఉన్నాను. తోడై ఉన్న దేవుడు. నువ్వు ఒంటరి కాదు. తిరిగి నువ్వు ప్రయాణమైపోతా ఉన్నావు. ఖమ్మం దాకా పోవాల్సిన వాళ్ళు ఉన్నారు, దూర దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు, కొత్తూరు దాకా పోవాల్సిన వాళ్ళు ఉన్నారు కదా. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు, దూర దూర ప్రాంతాలకు తిరిగి వెళ్ళాలి. వీళ్ళందరికీ కూడా ఈ రాత్రి దేవుడే తోడువై వారిని నడిపించే దేవుడు. ఆమేన్. ఎవరిని విడవడు, ఎవరిని ఎడబాయడు. అడిగిన వారిని ఆయన తప్పకుండా హక్కున చేర్చుకునే దేవుడు మన దేవుడు. యుగ యుగములు నిలిచే దేవుడు, శాశ్వత కాలం ఉండే దేవుడు. శాశ్వత కాలము ఆయన ఏలే రాజ్యమే, అంతము లేని రాజ్యం. ఆమేన్. నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము ఉండు నచ్చట. నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము ఉండు నచ్చట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు విడి, పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు విడి. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. హల్లెలూయా. శ్రమలన్నీ వీడి పొందేదాను విశ్రాంతి. భూమి మీద బతికినంత కాలం శ్రమే. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎలా బతుకుదుమా, ఏమి సంపాదించుకుందుమా, శ్రమే. శ్రమ లేకుండా ఏమైనా ఉంటుందా? అన్ని శ్రమే. బ్రతికినంత కాలము శ్రమే. కానీ దేవుడు నిత్యానందము నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిత్య సంతోషము నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి అంతము లేని రాజ్యములో నీవు ఒక వ్యక్తిగా, అట్టి రాజ్యములో నీవు ఒక ఉన్నతమైన పదవిలో పరిశుద్ధుడుగా నివసించడానికి దేవుడు నీకు అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా మరి ఈ అంతము లేని రాజ్యం గురించి ప్రకటించాడు కదా. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిస్తే, అని యూదయ అరణ్యములో ప్రకటించుచూ ఉండేను. ఆమేన్. ఎప్పటి నుంచి ప్రకటిస్తానండి? అంతము లేని రాజ్యం గురించి. ప్రాచీన కాలము నుంచి, యేసు ప్రభువు పుట్టక ముందు నుండి కదా. దేవదూత ఇప్పుడు మరియమ్మ దగ్గరకు వచ్చింది, కానీ అంతకుముందే ప్రాచీన కాలంలో మీకా అనే ప్రవక్త ప్రకటించాడు, దానియేలు అనే ప్రవక్త ప్రకటించాడు, సమూయేలు అనే ప్రవక్త ప్రకటించాడు. గాబ్రియేలు వచ్చి మరియమ్మకు ప్రకటిస్తుంది, ఇగో నీవు కుమారుని కంటావు, ఆ కుమారుడు యుగ యుగములు రాజ్యమేలును.
ఆ రాజ్యము అంతము లేనిదై ఉండను. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసు ప్రభు పుట్టడానికి ముందే, దూత ప్రకటించిన తర్వాత యేసు ప్రభు పుట్టడానికి 6 నెలల ముందు యోహానను ఒక భక్తుడు పుట్టెను. ఈ యోహాను అరణ్యములో ప్రకటిస్తూ ఉన్నాడు, యూదయ అరణ్యములలో ఏమని? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి. ఆ మారు మనస్సు పొందితేనే అంతము లేని ఆ రాజ్యంలో నీవు ఉండగలవు. మారు మనసు లేకపోతే అంతము లేని రాజ్యములో నీవు ఉండడానికి అవకాశము లేదు. తర్వాత పౌలు కూడా ఆయన సేవ చేసినప్పుడు ఈ అంతము లేని రాజ్యమునే ప్రకటించాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిస్తే, తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, ఆమేన్, నీ రాజదండము న్యాయార్థమైనది. పౌలు దేని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు? నిరంతరము నిలిచే సింహాసనము గురించి, అంతము లేని రాజ్యముల గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. గలతీ సంఘానికి రాసినప్పుడు కూడా 3వ అధ్యాయం 29వ వచనాన్ని గమనిస్తే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఆమేన్. ఆ నిత్య రాజ్యమునకు మీరు అబ్రహాము సంతానముగా వారసులై ఉన్నారు. మీరెవరి సంతానం? అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. అబ్రహాం ఎవరండి? విశ్వాసులకు తండ్రి. అట్టి అబ్రహాము సంతానముగా విశ్వాసముతో దేవునికి వారసులముగా మనం పిలువబడ్డాం. ప్రియులారా, ఇదే సువార్త పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు, అంతము లేని రాజ్యము గురించి. మరి యేసు ప్రభు యొక్క ప్రియ శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకొలగలిగిన, అంత సాన్నిహిత్యము కలిగిన ఆ శిష్యుడు పద్మాసు ద్వీపములో ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క గొప్ప మహిమను చూసి ఆయన ఆత్మవశుడై ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిస్తే, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యమును, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. కదా, ప్రకటన గ్రంథములో అంత చక్కగా ఆయన యుగ యుగములు ఏలే దేవుడు. ఆమేన్. ఏ దేవదూత అయితే ఏ యేసుక్రీస్తుని గురించి ప్రకటించిందో ఆ యేసుక్రీస్తు అంతము లేని రాజ్యమును యుగ యుగములు ఏలబోతూ ఉన్నాడు. ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు గమనిస్తే, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియో దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండను. ఆమేన్. అంతము లేని రాజ్యం. ఎవరుంటారు అక్కడ? దేవుని యొక్క గొర్రెపిల్ల. ఎవరా గొర్రెపిల్ల? లోక పాపము మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముతారో, ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో, వాడు నశింపక నిత్య జీవము పొందురు. ఆమేన్. చాలా మందికి ఈ మాట అర్థం కాదు. వాడు నశింపక నిత్య జీవం పొందుతారంటారు, యేసు ప్రభు నమ్మితే నిత్యత్వం అంటారు. ఎక్కడదండి? ఈయన కూడా 50 ఏళ్ళకి చచ్చాడు కదా, మరి ఎట్లా నిత్య జీవం? అది ఎలా నిత్య జీవం అవుతుంది? చనిపోయింది శరీరమే, వాక్యం అనేది మట్టితో చేయబడినది తిరిగి మన్నైపోవును గాక. మట్టితో చేయబడ్డ ఈ శరీరం ఏడికి కలుస్తుందండి? తిరిగి మట్టిలోనే కలుస్తుంది. కానీ ఆత్మ దేవుని నుంచి వచ్చింది. దేవుడు ఏం చేశాడు? నరుని ఎలా సృజించను? ఆయన నేల మట్టిని తీసుకొని నరుని తన పోలికగా తన స్వరూపమందు రూపించిన తరువాత నరుడి యొక్క నాసిక రంధ్రములో ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆమేన్. శరీరం నుంచి చేయబడ్డది, నేల మట్టి నుంచి చేయబడ్డది. కాబట్టి మట్టితో చేయబడింది కాబట్టి తిరిగి మట్టికే కలుస్తావు. కానీ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు నీ నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా. ఏ వాయువు ఊదాడట? ఇప్పుడు మనిషి ఏ వాయువుతో బతుకుతాడు? భూమి మీద బొచ్చెడు వాయువులు ఉన్నాయి కదా.
ఆక్సిజన్ ఉన్నది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, నత్రజని, నైట్రోజన్ ఉంది, సల్ఫర్ ఉంది, అనేక రకాల వాయువులు ఉన్నాయి. బట్ హౌ హ్యూమన్ బీయింగ్ విల్ లివ్? నరులు ఏ వాయువు చేత బ్రతుకుతారు? ఏ వాయువు చెప్పండి, కెమికల్ గా చెప్పండి. ఆక్సిజన్ అనే వాయువు చేత బతుకుతారు. ఆక్సిజన్ తెలుగు తర్జుమా చెప్పండి. తెలుగు పుస్తకాల్లో ఆక్సిజన్ ఏమని రాయబడి ఉంది? ఎవరు పెట్టుకున్నారండి ఈ రోగాలు వ్యాధులు? మనమే కదా. అన్నిటినీ దేవుడిచ్చిన చక్కటి ప్రకృతిని మనం ఏం చేసుకుంటున్నాం? మనమే నాశనం చేసుకుంటున్నాం. చక్కగా నివసించండి. ఒక గ్రామంలో చక్కగా చెట్లు చేమలు పెట్టుకొని, చుట్టూ కూరగాయలు వేసుకొని, పశువులు పెంచుకొని, 4 మేకలు పెంచుకొని, 4 గొర్రెలు పెంచుకొని. నేను ఎప్పుడు చెప్తా ఉంటాం, నాకు అంతో ఇంత స్థలం చూడండి ఎక్కడన్నా పల్లెటూర్లల్లో. జల్దీ రిటైర్ అయిపోయి రాగానే నాకు ఒక ఫామ్ హౌస్ కావాలి. ఫామ్ హౌస్ అంటే హైదరాబాద్ ఫామ్ హౌస్ కాదు. నేనని ఫామ్ హౌస్ అంటే పల్లెలో చుట్టూ పొలాల మధ్యలో ఒక ఇల్లు కట్టుకొని, ఇటు 4 నాటుకోళ్ళు, 4 గొర్రెలు, 4 మేకలు, 2 బర్రెలు, ఇవి కూడా ఉండాలి కదా. కదా, ఆవు పాలు తాగాలనుకుంటే 2. ఇక అన్నయ్యని కలవాలంటే మీరు వెతకాల్సిన అవసరం లేదే. మీ మధ్యలోనే బర్రెల మధ్య, గొర్రెల మధ్య మీకు వలే. అప్పుడు మీ దగ్గర సలహాలు తీసుకుంటా, మీరు నా దగ్గర గోళీల సలహాలు తీసుకోండి. నేను మీ దగ్గర ఏ షర్టు పెడితే ఏది బాగుంటుంది, దేంట్లో ఏది బాగుంటుంది, ఏ కోడికి ఏ గుడ్డు ఎత్తే ఏది బొదుగుద్ది, అన్ని సలహాలు అప్పుడు నాకు మీరు చెప్పుదురు. మనం కూడా ఇచ్చి పుచ్చుకోవచ్చు. నేను మీకు వైద్య సలహాలు ఇస్తాను, మీరు నాకు ప్రకృతి సంబంధమైన వ్యవసాయ సలహాలు ఇద్దరు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఇంతకంటే ఆనందంతో నిండింది ప్రియులారా. అంతము లేని అట్టి రాజ్యములో, ఇట్టి నిత్యానందంలో దేవుడు నిన్ను నన్ను ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి నిత్య రాజ్యంలోకి మనం ప్రవేశిద్దాం. అట్టి అంతము లేని రాజ్యంలోనికి మనం వెళ్తాం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మనం చదివిన వాక్యంలో 22వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన గ్రంథం, శాపగ్రస్తమైనది ఏదియో దానిలో ఉండదు. ఈ మాట జాగ్రత్త పెట్టుకోండి. అంతము లేని రాజ్యంలో నువ్వు పోవాలంటే నీలో శాపగ్రస్తమైనది ఏదియో, లోక సంబంధమైన అన్ని కూడా శాపగ్రస్తమైనవి. కాబట్టి లోకాన్ని విడవాలి, లోక సంబంధమైన వాటిని విడవాలి. అప్పుడు నువ్వు నిత్యత్వంలో ప్రవేశించగలవు. అతి కృప తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసయ్య మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. దాన్ని ప్రార్థన చేసుకుందాం.